అబద్ధపు కోతలతో ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. పచ్చి అబద్ధాలతో శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు. వింత లెక్కలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. తెలంగాణ ఇవ్వాల్సిన 7,000 కోట్ల విద్యుత్ బకాయిలు వైఎస్ జగన్ వైఫల్యమని చంద్రబాబు దుష్ప్రచారం చేయడంతోనే సరిపెట్టారు. చంద్రబాబు పాలనలోనే తెలంగాణ విద్యుత్ వినియోగించుకుంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తి కాక 4,737 కోట్ల రూపాయల నష్టం అంటూ మరో అబద్ధం చెప్పారు చంద్రబాబు. విద్యుత్పై శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు ఎక్కడలేని అబద్ధాలను వండివార్చారు. ఈ శ్వేతపత్రంలో చంద్రబాబు ఏం చెప్పారు? గత ప్రభుత్వంపై అభాండాలు వేయడంతోనే సరిపెట్టారా? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. చూస్తున్నాము విద్యుత్పై శ్వేతపత్రం అంటూ గంటల తరబడి ఆయన ఒక ప్రెజెంటేషన్ లాంటిది ఇచ్చారు. ఏముంది అందులో, ఏం చెప్పారు? బిందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు వివిధ రంగాలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు విడుదల చేస్తామని, ఈ శ్వేతపత్రాలు ఎప్పట్లాగే అబద్ధాలతో అర్ధసత్యాలతో నిండిపోతామని తాజాగా ఈరోజు విడుదల చేసినటువంటి విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం కూడా అదేవిధంగా ఉంది. అబద్ధపు కోతలతో విద్యుత్ శ్వేతపత్రాన్ని రూపొందించారు. పచ్చి అబద్ధాలను ఈ శ్వేతపత్రంలో ప్రస్తావించడం అనేది అటు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అధికారులను, ఉద్యోగులను, నిపుణులను సైతం కూడా ఆశ్చర్యపరుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా విద్యుత్ రంగం విధ్వంసం అయిపోయిందంటే ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం తప్పుడు లెక్కల్ని, ఆ వింత లెక్కలన్నింటినీ కూడా కలిపేసి ఆ శ్వేతపత్రంలో ముద్రించడం అన్నది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సో దాదాపుగా 1,22,000 కోట్ల రూపాయలు, 1,12,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చూపించేటువంటి క్రమంలో ఆ అప్పుల కోసం అన్ని రకాల అబద్ధాలను కూడా, సంబంధం లేనటువంటి అన్నింటినీ కూడా విద్యుత్ రంగం కింద, అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కింద చూపించేటువంటి ప్రయత్నం చేసి చంద్రబాబు ఈ శ్వేతపత్రంతో అడ్డంగా దొరికిపోయారు. ఆశ్చర్యంగా మనం చూడవచ్చు, రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు విద్యుత్ బకాయిలకు సంబంధించి 7,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చెల్లించాలో దాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం వలన వచ్చినటువంటి అప్పు కింద చూపించేటువంటి ప్రయత్నం ఈ శ్వేతపత్రంలో చేయడం చూసి అందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి 2014 నుండి 19 మధ్యలో ఆ విద్యుత్ వినియోగించుకుంది తెలంగాణ ప్రభుత్వం. అప్పుడు రావాల్సినటువంటి బకాయిలను వసూలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హుటాహుట్న ఉమ్మడి హైదరాబాద్ను కూడా వదిలేసి వచ్చేసినటువంటి చంద్రబాబు ఇటీవల జరిగిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా నిధులు సాధించుకోలేకపోయారు. వాస్తవానికి 7,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం చేత ఖచ్చితంగా ఇవ్వాల్సిందేని ఆదేశాలు జారీ చేసేలాగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేలాగా పోరాటం చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ వాస్తవాలన్నీ మరుగున పెట్టి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కింద చూపించేటువంటి ప్రయత్నం ఈ శ్వేతపత్రంలో చేయడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. మరొక వైపు పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తి కాకపోవడం వల్ల, ఆలస్యం వల్ల 4,737 కోట్ల నష్టం జరిగింది. 4,737 కోట్ల భారం పడింది అన్నట్టుగా అదొకటి కూడా శ్వేతపత్రం చూపించారు. వాస్తవానికి పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణం అన్నది గత చంద్రబాబు హయాంలో అయితే 2014 నుండి 19 మధ్యలో కనీసం పునాదులు కూడా పడినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఈ పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని శరవేగంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేసింది. అసలు పోలవరం ప్రాజెక్టు లేదు, దాని జల విద్యుత్ కేంద్రం కూడా లేదు, పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచింది లేదు, దాని ఆధారంగా విద్యుత్తును తయారు చేసింది కూడా లేదు. అయినప్పటికీ కూడా దానివల్ల 4,737 కోట్లు నష్టం వచ్చిందంటూ శ్వేతపత్రంలో పచ్చి అబద్ధాలను చూపించి చంద్రబాబు ఈరోజు విడుదల చేయడం అన్నది కూడా విమర్శలు పాలవుతుంది. మరొక వైపు ఏదైతే గత ఎన్నికలకు ముందు వరకు, నిన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేసినటువంటి తప్పుడు ప్రచారంలో తాను వస్తే ట్రూ యాప్ ఛార్జెస్ రద్దు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. చంద్రబాబు చెప్పారు ట్రూ యాప్ ఛార్జీల పేరుతో బాధేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తారు. కానీ ఇందులో 17,137 కోట్ల రూపాయలు ట్రూ యాప్ ఛార్జీల కింద చూపించారు. వాటిని రద్దు చేస్తారని మీడియా ప్రశ్నిస్తే మాత్రం చంద్రబాబు రద్దు చేస్తామని చెప్పలేదు. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ 17,000 కోట్లను ట్రూ యాప్ ఛార్జీల భారం ప్రజల మీద పోయడానికి, ఏదైతే చంద్రబాబు పదే ట్రూ యాప్ ఛార్జీ అన్నది ఒక భారంగా చెప్తూ వచ్చారు, దాన్ని వసూలు చేయడానికి సిద్ధపడింది. అదేవిధంగా వ్యవసాయ మోటార్లని తీసేస్తామని చెప్పేసి మాట్లాడారు గతంలో. కానీ ఇప్పుడు వాటికి సంబంధించి నోరు విప్పకపోవడం. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో
దాదాపుగా 56,000 కోట్లు డిస్కంలకు విద్యుత్ సంస్థలకు చెల్లించింది. అప్పటి వరకు కూడా చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి తీవ్ర సంక్షోభం ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంతేగా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి. వీటన్నిటిని మరుగున పెట్టేటువంటి ప్రయత్నం ఈ శ్వేతపత్రం ద్వారా చేయడం అనేది విమర్శలు పాలవుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.